వరల్డ్ కప్ లో ఫస్ట్ డే 3 మ్యాచ్లు చాలా అప్ అండ్ డౌన్స్ చూసాము. ఇండియా ఎట్లయితే కంబ్యాక్ చేసి గెలిచారు. సూర్య మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, తన లైఫ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ T20 నాక్స్ ఆడాడు. సిరాజ్ మియా వాట్ అన్ అవుట్ స్టాండింగ్ స్పెల్ ఆఫ్ బౌలింగ్. అండ్ పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయారు, ఆల్మోస్ట్ లాస్ట్ మూమెంట్ లో గట్టెక్కారు. అండ్ ఒక హ్యాట్రిక్ కూడా చూసాం వెస్ట్ ఇండియన్ బౌలర్ నుంచి. అన్ని మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమస్ డగౌట్. ఫస్ట్ డే వరల్డ్ కప్ లో 3 మ్యాచ్ల్లో అమేజింగ్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ వచ్చినాయి. అన్నిటి గురించి డీటెయిల్ డిస్కస్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దట్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఏ పర్ఫార్మెన్స్తో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం? హ్యాట్రిక్. సో నిన్న జరిగిన సెకండ్ మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్లో ఒక అద్భుతం చూసాం. ఫస్ట్ హ్యాట్రిక్ ఇది తీసింది రొమారియో షెపర్డ్. ఒక్కటే ఓవర్లో 4 వికెట్లు తీసాడు. మొత్తానికి మ్యాచ్లో 5 వికెట్లు. ఈజ్ అ సెకండ్ బౌలర్ T20 వరల్డ్ కప్లో 5 వికెట్స్ తీసుకుంటాం. కానీ వాట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. హ్యాట్రిక్ అంటే నార్మల్ విషయం కాదు. అయినా దానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రాలేదు, ఎందుకంటే లాస్ట్లో వికెట్స్ తీసాడు. వచ్చింది హెట్మేర్కి 64 రన్స్ కొట్టాడు, బ్రిలియంట్ ఆడాడు. మొత్తానికి వీళ్ళు స్కాట్లాండ్తో ఫస్ట్ మ్యాచ్ కంఫర్టబుల్గా గెలిచారు. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ పాకిస్తాన్. ఓడిపోతూ గట్టెట్లా ఎక్కారో మాట్లాడుకుందాం. సో నిన్న జరిగిన ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్. పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. సూపర్ బౌలింగ్ కూడా వేశారు. నెదర్లాండ్స్ని 147కి రెస్ట్రిక్ట్ చేశారు. లో స్కోర్ ఆన్ దట్ పిచ్. కానీ పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తూ మళ్ళీ కొలాప్స్ అయిపోయారు. దేవర్ 114 ఫర్ 7. పెవిలియన్లో వాళ్ళు మొహాలు చూడాల్సింది. దేవర్ కంప్లీట్లీ గాన్. బాడీ లాంగ్వేజ్. ఓడిపోతారు అనుకున్నారు అందరు మ్యాచ్. కానీ అక్కడ నుంచి ఫహీమ్ అష్రఫ్ వాళ్ళని సేవ్ చేశాడు. లాస్ట్ అంటే సెకండ్ లాస్ట్ ఓవర్లో 24 రన్స్ కొట్టాడు. 3 సిక్స్లు కొట్టాడు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్కి ఇంతవరకు వరల్డ్ కప్లో జాయింట్ హైయెస్ట్ రన్స్ అంటే 24 రన్స్ ఒక ఓవర్లో వస్తాం. అలాంటి మ్యాజికల్ పర్ఫార్మెన్స్ చేసి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. మొత్తానికి లాస్ట్లో పాకిస్తాన్ని గట్టెక్కిచ్చాడు. లేకపోతే గాన్ ఉండేది ఈ మ్యాచ్. మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఇది సంగతి. ఫస్ట్ మ్యాచ్ ఇలా జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇండియా మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో ఇండియా నిన్న ఫస్ట్ మ్యాచ్ క్యాంపెయిన్లో యూఎస్ఏతో స్టార్ట్ చేశారు. అయితే ఫస్ట్ లెట్ మీ టెల్ అబౌట్ యూఎస్ఏ. వాళ్ళు T20 మ్యాచ్ యాజ్ ఎ టీమ్ ఆడి ఎన్ని నెలలు అయింది తెలుసా? దగ్గర 10 నెలలు. అంటే ఏప్రిల్ 2025లో మ్యాచ్ ఆడిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి ఆడలే. వార్మప్ గేమ్స్ ఆడారు వరల్డ్ కప్, కానీ అది మినైస్తే ఏం ఆడలే. అయినా గట్టి పోటీ ఇచ్చారు. ఎనీవేస్ ఈ మ్యాచ్ యూఎస్ఏ టాస్ గెలిచారు. ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నారు. ఎందుకంటే పిచ్ వాజ్ స్లైట్లీ ఏంటంటే స్టిక్కీ, ప్లస్ సెకండ్ బ్యాటింగ్ ఎప్పుడు మంచిగా ఉంటుంది అనమాట వాంకడే స్టేడియంలో. అయితే డిజాస్టర్ స్టార్ట్ ఉండింది. 45 మినిట్స్ ఇండియా అన్ని వికెట్లు పడిపోయినాయి. అంటే 6 వికెట్లు, 77 ఫర్ 6. ఇక్కడ బౌలర్ వాళ్ళ దాంట్లో వ్యాన్ షాల్విక్ చాలా మంచిగా వేశాడు. అయితే ఇక్కడ లెఫ్ట్ హ్యాండర్స్కి చాలా మంచి గేమ్ ప్లాన్ యూజ్ చేశారు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేశారు, స్లోవర్ వన్స్ యూజ్ చేశారు. అభిషేక్ శర్మకి మంచి ప్లాన్ చేశారు. ముందే డీప్ కవర్, తను 0 మీద అవుట్ అయిపోయాడు. దాంతో వికెట్ స్టిక్కీ ఉంది. మీకు చెప్తా చూడండి, ఇషాన్ కిషన్ కూడా ఒక క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత కూడా మళ్ళీ అవుతాడు. ఈవెన్ తిలక్ వర్మ కూడా కాటన్ బాల్లో క్యాచ్ డ్రాప్ అయింది, అయినా తర్వాత అవుతాడు. ఇండియా బ్యాటర్స్ ఏంటంటే దే ఆర్ ప్లేయింగ్ అగ్రెసివ్. ముంబై పిచ్ మంచి ఫ్లాట్ అనుకొని దే వెంట్ హార్డ్. బ్యాక్ ఫర్ అయింది, వికెట్లు పడిపోయినాయి. ఇందా చెప్పినట్టు 77 ఫర్ 6. ఇక్కడ ఇంకో వికెట్ పడి ఉంటే దే వర్ లుకింగ్ అట్ హర్షదీప్, సిరాజ్, వరుణ్ చక్రవర్తి. కానీ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ ఆడాడు బ్యాటింగ్. బహుశా తన లైఫ్లో T20 ఏజ్లో మాత్రం బెస్ట్ నాక్ ఆడేశాడు. వరల్డ్ కప్లో యాజ్ ఎ కెప్టెన్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ ప్రెజర్ సిచ్యువేషన్. కాకపోతే హెల్ప్ ఏమైందంటే తనకి ముంబై గ్రౌండ్ కదా తెలుసు తనకి. అంటే ఇక్కడ సిచ్యువేషన్, ఈ గ్రౌండ్, బౌన్స్, రెడ్ సాయిల్ అలవాటు. ఏ షాట్స్ ఆడాలో స్వీప్ షాట్స్, హారిజాంటల్ బ్యాట్స్ ఎక్కువ యూజ్ చేశాడు. షాట్స్ అక్కడ రన్స్ కొట్టాడు. కానీ ఆ ప్రెజర్ ఎట్లయితే హ్యాండిల్ చేశాడు కదా, అది నాకు చాలా నచ్చింది. చూడండి, రైట్ టైంలో ఫామ్లో వచ్చేసాడు సూర్య. ఈ వరల్డ్ కప్ కంటే ముందు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది అగెయిన్స్ట్ న్యూజిలాండ్. అది చాలా హెల్ప్ అయింది. అందుకనే ప్రతి బ్యాటర్ ఫామ్లో ఉండటం ఇంపార్టెంట్. ఒకవేళ సూర్య ఫామ్లో లేకపోతే బిఫోర్ ద వరల్డ్ కప్ పోయేది మ్యాచ్ పక్కా. అందుకని అంటారు ఎప్పుడు అందరు బ్యాటర్స్ ఫామ్లో ఉంటారు. లక్కీలీ ఏమైందంటే సూర్య ఫామ్లో ఉండటం వల్ల ఈ గాట్ ఇండియా అవుట్ ఫ్రమ్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. మొత్తానికి 161కి చేరుకున్నారు. బట్ దిస్ వాజ్ నాట్ ఎ విన్నింగ్ టోటల్. డెఫినెట్లీ గెటబుల్. వార్మప్ గేమ్స్లో 200+ రన్స్ కొట్టారు యూఎస్ఏ. వాళ్ళు ఓపెనర్స్ వేర్ ద మెయిన్ ఓపెనర్స్ అనమాట. సిరాజ్ మియా అసలు ఎక్కడ లేని డైరెక్ట్ ప్లేయింగ్ 11లో వచ్చి ఆడాడు. ఎందుకు? హర్షిత్ రాణా ఇంజూర్డ్, దాని తర్వాత బూమ్రాకేమో హీ వాజ్ అన్వెల్, అందుకనే డైరెక్ట్ ప్లేయింగ్ 11లో ఆడాడు. సో ఇండియాకు ప్రాబ్లం ఉండింది, ఎందుకంటే బౌలింగ్ అంతా మార్చాల్సి వస్తుంది. సిరాజ్ న్యూ బాల్ వేసాడు. ఇంతకుముందు బూమ్రా న్యూ బాల్ వేసాడు కాదు, 5th ఓవర్ వేసాడు. కానీ సిరాజ్కి డైరెక్ట్గా న్యూ బాల్ వేయాల్సి వచ్చింది. గేమ్ ప్లానే మార్చాల్సి వచ్చింది. ఏం బౌలింగ్ వేసాడు చూస్తే తనే అందరికంటే వికెట్ తీసాడు. ఇన్ఫార్మ్ అగ్రెసివ్ ఓపెనర్స్ వాళ్ళిద్దరిని అవుట్ చేసిన సిరాజే. అక్కడే బ్రేకులు పడినాయి. అండ్ దాంతో లాస్ట్లో ఇంకో వికెట్ తీసాడు. 3 వికెట్లు తీసుకున్నాడు. హర్షదీప్ కూడా చాలా మంచిగా వేసాడు. రన్స్ ఎక్కువ వేలే. తను 2 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి కాంట్రిబ్యూటెడ్. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నాడు. మొత్తానికి 29 రన్స్తో ఈ మ్యాచ్ గెలిచారు. అండ్ వాట్ వీ కెన్ సే అబౌట్ ఇండియన్ టీమ్ ఏంటంటే, ఇక్కడ అందరూ అనొచ్చు
బ్యాటింగ్ కొలాప్స్ అయిపోయారు. వాట్ ఐల్ సే బెస్ట్ ఆఫ్ ద బ్యాటింగ్ లైనప్స్కి అవుతుంది ఇది, దట్ ఈస్ స్పోర్ట్. కానీ అక్కడ నుంచి ఎట్లా రికవర్ అవుతాం కదా, అది స్టిక్కీ వికెట్. అక్కడ నుంచి వికెట్లు పడిపోయిన తర్వాత సూర్య వచ్చి నాక్ ఆడతాము, దాని తర్వాత సిరాజ్ మియా అసలు వరల్డ్ కప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లోనే లేడు. ఎప్పుడో తను ఇండియాకి మ్యాచ్ ఎప్పుడు తెలిసి ఆడింది T20 ఫార్మాట్లో 1.5 year అయింది. డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెన్లో వచ్చి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాం. దిస్ ఈజ్ వాట్ దిస్ యంగ్ ఇండియన్ టీమ్ ఈజ్ మేడ్ ఆఫ్. అందరూ అనొచ్చు బ్యాటింగ్ ఫెయిలియర్, కానీ నేనేమంటా కమ్బ్యాక్ సాలిడ్. ఇక్కడ వర్స్ట్ 45 minutes నుంచి కమ్బ్యాక్ చేసి మ్యాచ్ 29 runsతో గెలిచారంటే దట్స్ డిఫైన్ దట్ ఇండియన్ టీం ఒక అలవాటు చేస్తున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నైనా మ్యాచ్ గెలుస్తాం. దట్ ఈస్ వాల్ ఐ ఫీల్. మొత్తానికి మీరు చెప్పండి, ఇండియన్ టీం పర్ఫార్మెన్సెస్ మొత్తం నిన్న వరల్డ్ కప్లో జరిగిన అన్ని పర్ఫార్మెన్స్లో మిమ్మల్ని ఎక్సైట్ చేసిన అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదో కింద కమెంట్ చేయండి. ఐ హ్యావ్ ఎ లుక్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో బాయ్, టేక్ కేర్.